శ్రీ గురుభ్యో నమ. ఇంకా మనము ఆగస్టు మాసంలో ధనస్సు రాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి కూడా కొద్దిగా కష్టాలే ఉంటాయి. అపకీర్తి ఏర్పడుతుంది. ఏదో చేయరాని పని చేయడం వల్ల సంఘంలో అపకీర్తి, 10 మందితో మాటలు పడడము, కొందరి చేత పోట్లాటలు కావడము, డబ్బు నష్టపోవడము, మనోవిచారము కలగడానికి ఆస్కారం ఉంది ఈ ధనస్సు రాశి వారికి ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే అస్థిర బుద్ధి, అంటే ఒక ఆలోచన స్థిరంగా లేకపోవడము, విభిన్నమైనటువంటి ఒక ఆలోచనలతో మనస్సు కాలం గడపడము, దీనివల్ల మనోవిచారం పెరుగుతూ ఉంటుంది. ఏ ఒక్కదానికి స్థిరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోలేకపోతారు ధనుస్సు రాశి వారు ఈ మొదటి వారంలో ఆగస్టులో. స్త్రీ వలన పోట్లాటలు రావడము, భార్య వల్లే కావచ్చు, తల్లి వల్లే కావచ్చు, మరదలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, ఎవరో ఉంటారు, వారి వల్ల ఈ ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల పోట్లాటలు జరగడం అనేటువంటిది ఏర్పడుతుంది. యత్నకార్య భంగము లాంటివి ఉంటుంది. యత్నకార్య భంగం, అనుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని చేసుకోవడము, తీరా ఇంకా గంటలో 2 గంటలో ఇవాళ రేపు ఆ కార్యం సిద్ధిస్తుంది అనేటువంటి ఒక సమయానికి ఏదో ఒక ఆటంకం ఏర్పడి ఆ కార్యభంగం కావడం జరుగుతూ ఉంటుంది ధనుస్సు రాశి వారికి మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే నూతన వస్త్ర ప్రాప్తి, కొత్త బట్టలు రావడము, కొత్త బట్టలు కొనుక్కోవడము లేదా ధరించడం అనేటువంటి జరుగుతుంటుంది. ధనధాన్య లాభం కూడా ఉంది ఈ రెండవ వారంలో. ఈ రెండవ వారంలో ఈ ధనుస్సు రాశి వారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది. తలపెట్టినటువంటి ఒక ఇతర కార్యక్రమాలు, ఇంతకుముందు ఎప్పుడో ప్లాన్ వేసుకొని పెట్టినటువంటి ఒక ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. సంతోషాదులతో కాలం గడుస్తూ ఉంటుంది ఈ రెండవ వారంలో ఈ ధనుస్సు రాశి వారికి. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే భార్యాబిడ్డలతో విరోధము, సజనులతో కలహము, విద్యుత్తు లేదా అగ్ని వలన భయం కలగడము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది మూడవ వారం. భార్యాబిడ్డలతో మీరు మంచి చెప్పినా అక్కడ చెడుగా వాళ్ళు ఆలోచించుకొని దానివల్ల అనారోగ్యం, కలహాలు ఏర్పడడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. స్వజనులతో, తన దగ్గరి వారితో, తన భార్యాబిడ్డలతో కావచ్చు, తల్లిదండ్రి, సహోదరులు, సహోదరీమణులు, ఇలాంటి వారు దగ్గర ప్రాణమిత్రులు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి వల్ల కొద్దిగా విరోధభావం, కలహాలు ఏర్పడి కొద్దిగా విరోధభావం కలిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఇంకపోతే విద్యుత్తు లేదా అగ్ని వలన కొద్దిగా భయం అనేటువంటిది ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే నిన్న మొన్ననే మనం చూస్తున్నాము ఛానళ్ళల్లో గ్లీజరు అటువంటి వాటి వల్ల కొంతమంది మరణించారని చెప్పి మనం చెప్తున్నారు. కాబట్టి విద్యుత్ విషయంలో, అగ్ని అంటే విద్యుత్తే మనకి ఈనాడు. మనము ఈనాడు ఎవరు కూడా కట్టెలు పెట్టి పొయ్యిలు పెట్టుకొని వండడము చేయడము లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు అగ్ని వలన కానీ విద్యుత్ వలన కానీ భయం అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ 2 విషయాలలో జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ఇది శుభం. స్త్రీ సౌఖ్యము, భార్యాబిడ్డలతో సౌఖ్యంగా తీర్థయాత్రలో, దేవాలయాల్లో తిరగడము, పిక్నిక్లకు వెళ్ళడము ఇదంతా ఉంటుంది. బుద్ధి బలం చేత యత్న కార్యాలు సిద్ధించుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. దాని వలన డబ్బు రావడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వీరు ఈ కష్టాలు ఏమాత్రం రాకుండా ఉండాలి, సాధ్యమైనంత వరకు మంచిగా ఉండాలి అని అనుకునేటువంటి ఒక ఉద్దేశంలో కనుక ఉన్నట్టయితే వీరు గురుచరిత్ర పారాయణం చేయండి ప్రతిరోజు. సాప్తాహిక దీక్షతో చేస్తే ఇంకా చాలా మంచిది. అంటే అందులో ఉంటుంది గురుచరిత్రలో ఏ రోజు ఏ అధ్యాయాలు చదవాలి, ఎన్ని అధ్యాయాలు చదవాలి అనేటువంటి విషయం. దీన్ని సాప్తాహిక దీక్ష అంటారు. ఈ నెలలో 3 సాప్తాహిక దీక్షలు, 3వ 4వ సాప్తాహిక దీక్షలు పెట్టుకొని కనుక చదువుకున్నట్టయితే మీకు ఆ గురువు యొక్క, దత్తుని యొక్క అనుగ్రహం వల్ల సకల కష్టాలు పోయి ఆ గురుగారి యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా ఉంటారు ధనుస్సు రాశి వారు.
జాగ్రత్తగా వ్యవహరించండి. సుఖ సంతోషాలతో ఉండండి. ఇది శుభం.